హీరో నాగ చైతన్య, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా రానుందా అంటే ప్రస్తుతానికి అవుననే సమాధానం ఫిల్మ్ నగర్ సర్కిల్లో వినిపిస్తోంది. ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీను ఓ మాస్ కథను నాగ చైతన్యకి వినిపించగా ఈ హీరో ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. అన్ని కుదిరితే ఈ ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందనే ప్రచారం జరుగుతోంది. అలాగే తనకు మజిలీ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ ఇచ్చిన శివ నిర్మాణ చెప్పిన కథ కూడా విన్నారు నాగ చైతన్య. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరితో నాగ చైతన్య సినిమా ముందుగా సెట్స్కి వెళ్తుంది, లేకపోతే ఇద్దరు దర్శకులతో నాగ చైతన్య సమాంతరంగా 2 సినిమాలు చేస్తారా అనే అంశంపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండుతో వృషకర్మ వర్కింగ్ టైటిల్ సినిమా చేస్తున్నారు నాగ చైతన్య. ఇది నాగ చైతన్య కెరీర్లో 24వ చిత్రం. దీంతో నాగ చైతన్య కెరీర్లో 25వ సినిమాకు ఏ దర్శకుడు ఖరారవుతారనే ఆసక్తి అక్కినేని ఫ్యాన్స్ నెలకొంది. ఏదైనా కూడా తండేల్ తర్వాత నాగ చైతన్యకి అయితే ఇమేజ్ అయితే పెరిగింది, డిమాండ్ కూడా అదే రేంజ్లో ఉంది. సో ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు అయినటువంటి బోయపాటి శ్రీను ఎంత పెద్ద దర్శకుడు మనకు తెలుసు. అయితే ఆయన కూడా చాలా లాజిక్గా ఒక పెద్ద హీరోతో ఒక చిన్న హీరోతో ఈ కాంబినేషన్తో వెళ్ళేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ మధ్య బాలకృష్ణతో చేసిన తర్వాత మళ్ళీ బెల్లంకొండతో చేయటం, సో ఇట్లా చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కాంబినేషన్లో వెళ్తున్నట్టున్నారు. ఇప్పుడు అఖండ 2 రిలీజ్ అయిన తర్వాత ఒక చిన్న హీరోతో చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే సీనియర్ హీరో కాకుండా యువ హీరోతో చేయాలంటే ఆలోచనతో ఉన్నట్టు, అందుకే నాగ చైతన్య అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. నాగ చైతన్య కూడా 24 సినిమాలు కంప్లీట్ అయ్యి 25వ సినిమా కోసం ఆయన ఉన్న టైంలో ఎవరైనా కెరియర్లో 25, 50, 75, 100కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అయితే ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి హిట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు 2 సినిమాలు, ఒకటి మజిలీ దర్శకుడు శివ నిర్మాణ సంబంధించి, ఇంకోటి మజిలీ ఇచ్చినటువంటి శివ నిర్మాణ, అలానే బోయపాటి శ్రీను, ఇద్దరు కూడా కథలు ఉన్నాయి. ఈ రెండిట్లో ఏది చేస్తారు, లేదా ఈ రెండింటిని ప్యారలల్గా 2 షూట్ చేస్తారా అనేది ఇప్పుడు ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కూడా ఈ ఇద్దరు దర్శకులు కూడా మంచి దర్శకులు. ఖచ్చితంగా 25వ సినిమా హిట్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి నాగ చైతన్యకి ఆల్ ద బెస్ట్ చెప్దాం.